ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసన్నమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసన్నమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ అనేక కార్యక్రమాల్లో సమాజంలో అందరికన్నా అత్యంత తెలివైన వారు, బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు, లాంగ్ జర్నీ, విజన్ కలిగిన వ్యక్తులు ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులే. వారికి ఆ స్వయం పరిపాలన, స్వయం శక్తి కారణం వలన వారికి అందరికన్నా విజయం వీరి సొంతం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. పంచమ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో మీరు అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం. 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రయాణాలలో, పెట్టుబడులలో కొద్దిపాటి అవకతవకలు జరిగే పరిస్థితి ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక దీనివల్ల అనవసర ప్రయాణము, చీకులు, చింతలు, అనారోగ్యము, సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని కొద్దిపాటి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు సూర్య నమస్కారం, ఏకాగ్రత, ధ్యానం వలన వీరికి మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం వలన కుటుంబమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, అలాగనే పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు చాలా యోగదాయకంగా ఉంటాయి. అష్టమంలో రాహు ఉండడం వలన దయచేసి మీరు ఎవరైతే బాగా నమ్ముతారో, ఎవరైతే వాళ్ళు మనవాళ్ళని మీరు అనుకుంటారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దూర వాయు జల ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా
గుర్తుపెట్టుకోగలరు. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావ కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందును దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు. కనుక వీటన్నిటికీ మనం పులిస్తా పెట్టి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగం కట్ చేసి కాళభైరవ కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసనమైంది. అష్ట కష్టాలకు ఈరోజు పులిస్తా పెట్టి ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుతూ కాళభైరవ స్వామి ఇంటికి పిలువబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ జనాలు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.